తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14, 15 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం 11 గంటలకి. నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే 9 తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సార్ వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే, నేను అది సీరియస్గా తీసుకోలేదు. తర్వాత మళ్ళీ 15వ తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో, నేను 11 గంటలకు రాలేను, మీరు చేసేసేయండి, తర్వాత ఎప్పుడైనా వచ్చి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే, లేదు సారథి గారు, మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, బలహీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం పొడిగిస్తాం, మేము 3ంటికి 4ంటికి పెడతాము అంటే సరే అని కూడా చెప్పడం జరిగింది. సరే అని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు 1:30-2 దాకా అయితే నేను భోజనం చేసేసరికి 3 దాకా దాదాపు 3 అయిపోయింది. అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా
ఒకటికి 2 సార్లు మేము వెయిట్ చేస్తున్నాము, శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ, లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ, అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి అలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు, లేదా తర్వాతైనా వచ్చి వెళ్ళొచ్చు. వీరందరికీ కూడా తెలిసిందే. ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది, నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌడ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక 300-400 వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్టింగ్గా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తప్పితే వేరే విధంగా ఆలోచించలేదు. అది కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిగతా విషయాలు పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికి కూడా మనస్తాపం కలిగించనుంది. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలా మంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ లేదా వాళ్ళ ఇదిని ఇచ్చేయడం కానీ జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉంది, చెప్పే రైట్ ఉంది నాకు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులు మేము. సరే, నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలీదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది. నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశా పార్టీ శ్రేణులకి. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటన్నా, అసలు సోషల్ మీడియా మోగిపోతుంది, ఏంటి ఇది అని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని. కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి లాయలే. అసలు ఎట్టి పరిస్థితుల్లో జాంతాన్నాయి. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి ఇంకొంతమంది పోతానని ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెట్టుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అటు తిరిగి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముచ్చెమటలు పట్టడమే కాకుండా లోకేష్ లో ఎంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏం పొగడతలు కాదు. అలాగే
భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో 53 రోజులు జైల్లో పెట్టారో ఆనాడు దీపావళికి ముందు ఎవరంటే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు. అప్పుడు సత్యభామ అందుకుంటది యుద్ధానికి. అప్పుడు వరకు ఇంట్లోంచి రాని వ్యక్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ ముగ్గురు 3 పక్కల వెళ్ళడమే కాకుండా నారా బ్రాహ్మణి గారు కూడా చిన్న పిల్లలను వదిలేసి 53 రోజులు అక్కడే ఉండి, అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి ఈ రాష్ట్ర పాలనలో ఈ నరకాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇవాళ మనల్ని ఓడించిన ఈ యుద్ధంలోంచి మనం పారిపోకూడదు. మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి తప్పుకోవాలా కానీ మనం ఓడినప్పుడు ఈ తప్పుకోవాలనే ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం. అలాగే మనం వెళ్ళినప్పుడు ఇవాళ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచిన వాళ్ళది పాప ఆలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడో ఆ జోగి రమేష్ వచ్చినప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను. గౌతమ్ శిరీష గారు ఒక ఫైర్ ఉన్న నాయకురాలు, మినిస్టర్ ఎవరు మన పార్థసారథి మృదుభాషి, అలాగే కొనగల నారాయణ గారు మా అన్న, ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు, ఆయన పెద్ద రకంగా ఉండే మనిషి. అయితే వీళ్ళు ఈ మొఖమాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు. మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో మంచోళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరు నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్ గా నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే మేము ఇక్కడి నుంచి పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక నుంచి అక్కర్లేదు ఎంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అంటే మాకు ఒక ఇది. మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అరే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది.